నగరం హోలీ టౌన్ కాబట్టి చాలామంది వ్యక్తులు ప్రతిరోజు ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. అందులో భాగంగా చాలామందికి సెల్ మొబైల్స్ని రికవర్ చేయడం జరిగింది. అందులో దిస్ ఇస్ 10th టైం 500 మొబైల్స్ని రికవర్ చేస్తూ 90 lakhs వర్త్ మొబైల్స్ని ఈరోజు కన్సర్న్ ఎవరైతే ఆ మొబైల్ వినియోగదారులు ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. ఇది సిఈఐఆర్ పోర్టల్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ హోమ్ ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఎవరైనా కానీ మొబైల్ కోల్పోతే ఇమీడియట్గా ఆ పోర్టల్లో ప్రాపర్గా మనం ఫీడ్ చేయగలిగితే మొబైల్ ఇమీడియట్గా అది ఫర్దర్ ట్రాక్ చేయడం జరుగుతుంది. సో మీడియా ద్వారా అందరికీ కూడా మొబైల్ ఎవరైనా కోల్పోతే ఇమీడియట్గా కన్సర్న్డ్ యాప్ని సిఐఆర్ యాప్ని కానీ లేదా మా తిరుపతి వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో వాట్సాప్ నెంబర్ని వినియోగించి వాళ్ళ మొబైల్స్ని ఇమీడియట్గా పొందే అవకాశాన్ని కల్పిస్తున్నాము. ఈ మీడియా ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇంతేకాదు ఈరోజు మీడియా యొక్క మీటికి ప్రధాన కారణం చాలామంది ఎడ్యుకేటెడ్ చదువుకున్న వాళ్ళే ఈ సైబర్ నేరాలకి వాళ్ళు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నారు. చాలామంది డాక్టర్స్ కానీ సమ్ ఆఫ్ ద మోర్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఓటీపీలు షేర్ చేయడము, ఏదో ఉద్యోగం ఇస్తామని చెప్పి లేదంటే సమ్ ఫ్రీ మనీ వస్తుందని చెప్పి షేర్స్ పెట్టమని చెప్పి ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో సైబర్ నేరస్తులు వీరికి యూజ్ చేస్తున్నారు. వీళ్ళు వాటి యొక్క ఆసక్తి పోయి అకౌంట్స్ని వాళ్ళకి అప్పచెప్పడము, ఓటీపీలు ఇవ్వడం వలన చాలామంది వాళ్ళ కష్టపడిన డబ్బు కోల్పోతున్నారు. సో మీడియా ద్వారా ప్రతి ఒక్కరు కూడా అన్నెసెసరీ ఓటీపీని షేర్ చేయకూడదు. కంపల్సరీగా 1కి 2 సార్లు ఓటీపీ ఎవరైనా అడిగితే ఓటీపీ పక్క వ్యక్తిని అడిగి ఈ ఓటీపీ షేర్ చేయొచ్చా లేదా అని ఆలోచిస్తే ఆటోమేటిక్గా అది ఖచ్చితంగా ఒక భద్రమైన వాతావరణం ఏర్పడుతుంది. మీడియా ద్వారా ఐ అపీల్ దట్ ఆల్ ద ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎస్పెషలీ పెద్ద అమౌంట్స్ని ఈ సోషల్ సైబర్ నేరాలకి మీరు బలి కావద్దని కోరుతున్నాను. అండ్ ఈ రైడ్లో మొత్తం దీన్ని సూపర్వైజ్ చేసిన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వెంకట్రావు అండ్ సైబర్ ఇన్స్పెక్టర్ వినోద్ వాళ్ళ టీంని కూడా అభినందించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మరింత వాళ్ళు బాగా పనిచేయడానికి వాళ్ళని ప్రోత్సహిస్తూ వారికి రివార్డ్స్ కూడా ప్రకటించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తీసుకోవడం జరిగింది. సో ఎవిడెన్సెస్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. తప్పకుండా ఇది చాలా హీనమైన చర్య. దానిపై మా డీజీపీ గారు ప్రభుత్వం కూడా చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా ట్రయల్ రన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇందులో పాల్గొన్నాడో అతని మీద ఖచ్చితంగా శిక్ష పడే విధంగా ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. ఒకరే అంటే అందరూ కూడా ఆ రైస్ మిల్లో బీహార్ నుండి గత 2 నెలల క్రితం వచ్చి అక్కడ పనిచేస్తున్నారు. అందులో సేమ్ బీహార్కి చెందిన ఒక జిల్లా పక్క ఊరు సంబంధించిన వాడే, అక్యూజ్డ్ పక్క ఊరికి సంబంధించిన వాడే. రెండోది వాళ్ళంతా కూడా ఒకే క్యాస్ట్కి సంబంధించిన వారు. వీరంతా కలిసి ఇక్కడ పనిచేయడానికి వచ్చి ఈ విధంగా చేయడం జరిగింది. దీనిపై ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.
తప్పకుండా చట్ట ప్రకారం చర్య తీసుకొని ఇమ్మీడియట్‌గా స్ట్రిక్ట్‌గా యాక్షన్ తీసుకుంటే తరువాత చేయబోయే వారికి ఇది ఒక గుణపాఠంగా తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.